హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్షత్రియ వంటలు. ఈరోజు మనం ఒక స్పెషల్ ఇంటర్నేషనల్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోబోతున్నామండి. జనరల్గా మీరు గమనిస్తే ప్రతి సెగ్మెంట్లోనూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీస్ ఉన్నాయి. మన హైదరాబాదీ దమ్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అండి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దాని సువాసనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎగ్జాంపుల్ కాఫీ, మీకు కాఫీలు ఎన్ని రకాలు ఉన్న వరల్డ్లో ఆ క్యాపుచినో అనే నేమ్ చూడండి ఎంత ఫేమస్. మీరు ఎక్కడికి వెళ్ళినా క్యాపుచినో కాఫీ జనరల్గా ఒక విలేజర్కి కూడా ఆ కాఫీ తాగినా తాగకపోయినా ఆ పేరు ఖచ్చితంగా వినే ఉంటాడు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా. అలా ప్రతి సెగ్మెంట్లోనూ ఒక వంట, ఒక పర్టికులర్ ఐటమ్ అంత ఫేమస్ అవుతూ ఉంటుందండి. అలాగే ఈరోజు మనం తయారు చేయబోతున్న వంట ఒక ఆమ్లెట్ అండి. ఒక బ్రేక్ఫాస్ట్గా సూట్ అయ్యే ఒక ఆమ్లెట్ని చాలా రకాలుగా మనం చేసుకుంటూ ఉంటాం. రైస్ కాంబినేషన్లో కూడా చేస్తుంటాం. బట్ ఇప్పుడు నేను చేయబోయే ఆమ్లెట్ స్పానిష్ ఆమ్లెట్ అండి. ఈ పేరు ఎంత పాపులర్ అంటే మీరు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా స్పానిష్ ఆమ్లెట్ దొరుకుతుంది. ఈ ఆమ్లెట్ పర్టికులర్గా ఆ బ్రేక్ఫాస్ట్కి, ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్కి, పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్కి ఎలా సూట్ అవుతుంది అంటే దీని స్పెషాలిటీ వెజ్జీస్ అండి. డిఫరెంట్ వెజిటబుల్స్. మీరు ఇందులో చాలా రకాల వెజిటబుల్స్ని వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాప్సికమ్, ఇంకా క్యాబేజ్, అలాగే క్యారెట్, అలాగే మీరు ఏ వెజిటబుల్స్ అయినా, బంగాళాదుంప, ఎనీ పొటాటో, స్వీట్ పొటాటో లాంటివి థిన్గా స్లైసెస్లా కట్ చేసుకుని థిన్గా వాడుకోవచ్చు అండి. అదే ఈ ఆమ్లెట్ పర్టికులర్ ఆమ్లెట్ స్పెషాలిటీ. ఒక 2 ఎగ్స్ ఉన్న ఆ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ దాంట్లో చేరి ఒక పర్ఫెక్ట్ క్వాంటిటీ, మనకు సరిపోయే ఆ బ్రేక్ఫాస్ట్ కింద సరిపోయే ఒక క్వాంటిటీ తయారవుతుంది. సో ఆ ఇంటర్నేషనల్ స్టైల్ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా నేను మీకు చూపిస్తానండి. వంట స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, స్పానిష్ ఆమ్లెట్ తయారు చేయటం చాలా ఈజీ అండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందామండి. చక్కగా బటర్ యూజ్ చేయండి. ఆమ్లెట్కి ఆ బటర్కి మంచి సూట్ అండి, పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటుంది. చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ యాడ్ చేసేసి, అవసరమైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. చక్కగా ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి చూపించిన విధంగా యాడ్ చేసేయండి. అలాగే ఒక ఆనియన్, ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోండి, యాడ్ చేసేయండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ పచ్చివాసన పోయేంతవరకు నిదానంగా కదుపుకుంటూ ఫ్రై చేయండి. చక్కగా ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక్క టమాటా, చిన్న సైజు టమాటా లేదా హాఫ్ టమాటా తీసుకోండి. అది కూడా సన్నగా తరుక్కోండి, వీలైనంత సన్నగా తరుక్కోండి. వెజిటబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఈ ఆమ్లెట్కి మ్యాచ్ అవుతాయండి. చక్కగా టమాటాని కూడా మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంతవరకు నిదానంగా కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్. చక్కగా టమాటా కూడా మెల్ట్ అయింది. ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఒక బంగాళాదుంప వాడానండి. నేను ఇక్కడ చక్కగా చూపించిన విధంగా ఒక 3 ఎగ్స్ క్వాంటిటీకి నేను ఇక్కడ తయారు చేశానండి. దానికి సూట్ అయ్యేలాగా వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను. మీరు మీకు సూట్ అయ్యే క్వాంటిటీలో మ్యాచ్ చేసుకోండి. చూసారా, చక్కగా వీలైనంత సన్నగా తరిగానండి. దానివల్ల మనకు వెజిటబుల్స్ త్వరగా కుక్ అయిపోతాయి, ఆమ్లెట్లో కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో చక్కగా బంగాళాదుంప ఉడకటం మీకు తెలుసు కొంచెం లేట్ అవుతుంది. సో చక్కగా మీడియం ఫ్లేమ్లో అవసరమైతే మూత పెట్టేసుకుని చక్కగా ఒక 2-3 మినిట్స్ పాటు బంగాళాదుంపని కుక్ చేయండి. ఆలూని చక్కగా పర్ఫెక్ట్గా బంగాళాదుంప ముక్కలు కూడా ఆ స్టీమ్ పట్టేసి మూత పెట్టేసామండి. చక్కగా కుక్ అయిపోయినాయి. ఒక్కసారి తీసి చూసుకుంటూ కదుపుకుంటూ కుక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఆమ్లెట్లో వెజిటబుల్ పీసెస్ మీరు ఎంత సన్నగా కట్ చేసుకోవాలి అంటే, వెజిటబుల్స్ త్వరగా మగ్గిపోవాలండి. వీలైనంత త్వరగా మగ్గిపోవాలి అంటే మీరు సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఒకటి పర్ఫెక్ట్గా మగ్గుతాయి, రెండోది ఆమ్లెట్ డెన్సిటీ 1 ఇంచి హైట్ ఉండేలా మనం ఆమ్లెట్ తయారు చేసుకుంటామండి ఇది. సో ఈ వెజిటబుల్స్ సన్నగా ఉంటే ఆ 1 ఇంచ్ డెన్సిటీలో, ఆ వెడల్పులో చక్కగా మ్యాచ్ అవుతాయి. సో చూపించిన విధంగా సన్నగా తరుక్కోండి, పర్ఫెక్ట్గా ఆమ్లెట్ ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, చక్కగా బంగాళాదుంప కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాబేజీ వాడుకున్నానండి. అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒకటి లేదా చిన్న హాఫ్ క్యాప్సికమ్ సరిపోతుందండి. చక్కగా చూపించిన విధంగా
యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో క్యాప్సికమ్ ఇంకా ఆ క్యాబేజ్ కూడా చక్కగా ఆలూతో కలిసి మగ్గనివ్వండి. డన్. చక్కగా వెజిటబుల్స్ అన్నీ కుక్ చేసుకున్నామండి. మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. చక్కగా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేశారంటే స్టీమ్ ఫామ్ అవుతుంది. పర్ఫెక్ట్గా వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గుతాయండి. ఫ్రెండ్స్, ఈ ఆమ్లెట్లో ఈ వెజిటబుల్సే కాదండి, మీరు క్యారెట్ కూడా వాడుకోవచ్చు, అలాగే బీన్స్, ఏవైనా వెజిటబుల్స్ ఏవైనా వాడుకోవచ్చండి. బట్ ఒకటే రూల్ అండి, వీలైనంత సన్నగా తరుక్కోండి, పర్ఫెక్ట్గా ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా రుచికి సరిపడా వెజిటబుల్స్కి సూట్ అయ్యేలాగా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేయండి. పర్ఫెక్ట్గా పట్టించేయండి ఆ సాల్ట్ను కూడా ముక్కలకి. స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా చల్లారనివ్వండి. ఈ వెజిటబుల్స్ చక్కగా చల్లారాలండి, రూమ్ టెంపరేచర్కి రావాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. కొత్తిమీర ఈ స్పానిష్ ఆమ్లెట్స్లో వెజిటబుల్స్తో పాటుగా ఆకుకూరలు కూడా బాగా వాడతారండి. మనం వేరే ఆకుకూరలు ఎక్కువగా లైక్ చేయలేం కాబట్టి కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ వాడుకోండి, పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి, పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక బౌల్లో మనం ఎగ్స్ మిశ్రమం తయారు చేసుకుందామండి. చక్కగా నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఒక 2కి బ్రేక్ఫాస్ట్ తయారైంది. చక్కగా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి, అలాగే బ్లాక్ పెప్పర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, మిస్ చేయకండి, కంపల్సరిగా వాడుకోండి, చాలా బాగుంటుంది ఎగ్స్తో కాంబినేషన్. చూపించిన విధంగా చక్కగా ఎగ్స్ని మ్యాక్సిమం బీట్ చేయండి. ఎంతవరకు బీట్ చేయాలంటే నురగ రావాలండి. ఈ ఎగ్స్ని ఆమ్లెట్కి మీరు ఎంత బీట్ చేస్తారో ఆమ్లెట్ అంత ప్లఫీగా టేస్టీగా వస్తుందని గమనించండి. చక్కగా ఒక 2-3 మినిట్స్ పాటు బీటర్తో లేదా స్పూన్తో చక్కగా బీట్ చేయండి. అలా నురగ రావాలండి. చక్కగా నురగొస్తే మన ఆమ్లెట్ చక్కగా బీట్ అయిందని అర్థం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ మిశ్రమం చక్కగా రూమ్ టెంపరేచర్లో ఉందండి. చక్కగా చల్లారింది. ఇప్పుడు ఎగ్స్లో యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, వెజిటబుల్స్ చల్లారటం చాలా ఇంపార్టెంట్ అండి. రూమ్ టెంపరేచర్కి రావటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేడివేడిది మీరు ఎగ్ బీట్లో వేశారంటే వెంటనే ఎగ్ బీట్ ఆ హీట్కి స్టాగ్నెంట్ అయిపోతుందండి, గట్టిగా అయిపోతుంది, ఆమ్లెట్ వేసుకోవడానికి కుదరదు. సో వెజిటబుల్స్ చల్లబట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. చక్కగా బీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆమ్లెట్ తయారు చేసేసుకుందాం. చక్కగా ఒక నాన్ స్టిక్ ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసేయండి. చక్కగా మెల్ట్ చేయండి. ఆ బటర్ని ప్యాన్ అంతా అంటేలాగా ఒకసారి చూపించిన విధంగా తిప్పేయండి. పర్ఫెక్ట్. ఫ్రెండ్స్, దీనికి ఒక పర్టికులర్ ప్యాన్ తీసుకోవాలండి. కొంచెం డెప్త్ ఎక్కువ ఉండాలి, వెడల్పు తక్కువ ఉండాలి. అప్పుడే మీకు మనం అనుకున్న 1 ఇంచ్ సూట్ అయ్యేలాగా ఆమ్లెట్ వస్తుందని గమనించండి. సో చక్కగా చూపించిన విధంగా ఆమ్లెట్ వేయండి. మన దగ్గర ఉన్న క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ ఒక్కసారి ప్యాన్ మీద. ఫ్రెండ్స్, ప్యాన్ కంపల్సరిగా లో ఫ్లేమ్లో ఉండాలండి. ప్యాన్ ఓవర్ హీట్ చేయకండి. మీడియం హీట్లో ఆమ్లెట్ వేసేయండి ఒక లేయరు. ఆ తర్వాత సగం క్వాంటిటీ పక్కన పెట్టేయండి. మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు ఆమ్లెట్ని కుక్ అవనివ్వండి. ఆ తర్వాత పర్ఫెక్ట్గా కొంచెం కుక్ అయిందండి. ఇప్పుడు మూత తీసేసి ఒక లేయర్ చీజ్, నేను ప్లెయిన్ చీజ్ వాడానండి. మీ దగ్గర ఉంటే మోజరెల్లా చీజ్ కూడా వాడుకోండి, చాలా బాగుంటుంది. చక్కగా చీజ్ కొంచెం లైక్ చేసేవారు కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. మెయిన్గా పిల్లలకి ఇవ్వడానికి కోసం అయితే చీజ్ కొంచెం ఎక్కువ వేయండి. అది కూడా మోజరెల్లా చీజ్ వాడండి. పిజ్జా లాగా వాళ్ళకి అలా చీజ్ కనపడుతూ ఉంటే మీరు మారం చేయకుండా చక్కగా తినేస్తారండి. టేస్టీగా కూడా ఉంటుంది. చక్కగా నేను ఇక్కడ ప్లెయిన్ చీజ్ వాడాను. చక్కగా ఒక లేయర్ ఫామ్ చేసేసాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగిలిన క్వాంటిటీ ఆమ్లెట్ జ్యూస్ చక్కగా చూపించిన విధంగా ఎగ్ జ్యూస్ చక్కగా ఆ చీజ్ కవర్ అయ్యేలాగా చక్కగా వేసేయండి దాని మీద ఇంకొక లేయర్ కింద. పర్ఫెక్ట్. ఆల్మోస్ట్ మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఒక 10 నిమిషాల పాటు పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. చక్కగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి. హై ఫ్లేమ్ పెట్టారంటే ఆ కింద లేయర్ మాడిపోతుంది, పైన పచ్చిగా ఉండిపోతుంది, లోపల నుంచి సరిగా ఉడకదు. సో చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే వండండి. మూత పెట్టి చక్కగా ఒక 8 నిమిషాల పాటు చక్కగా కుక్ చేయండి. పర్ఫెక్ట్. చూసారా, చక్కగా బాటమ్ కాలిందండి. పర్ఫెక్ట్గా ఎర్రగా నాకు కావాల్సిన విధంగా కాలింది. ఈజీగా తీసుకోవడానికి కూడా వీలుగా ఉంది. చక్కగా సెకండ్ సైడ్ కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటానండి. పర్ఫెక్ట్గా నా ఆమ్లెట్ తయారైపోయింది. స్పానిష్ ఆమ్లెట్
ఇంటర్నేషనల్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ అండి. హెల్దీ, టేస్టీ అండ్ వెరీ ఈజీ అండ్ వెరీ గుడ్ లుకింగ్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ తీసుకున్న 3 ఎగ్స్ క్వాంటిటీ, ఆ వెజిటబుల్స్ క్వాంటిటీ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయిందండి. చక్కగా చూపించిన విధంగా మీరు పిజ్జా కట్లో చక్కగా కట్ చేశారంటే పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారండి. రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ తప్పకుండా ఇలాంటి డిషెస్ చేసుకోవాలండి. రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్కి భిన్నంగా. చూసారా, పర్ఫెక్ట్గా ఆ లోపల వెజిటబుల్స్ ఉన్న విషయం కూడా తెలియదండి. అంత చక్కగా మెల్ట్ అయిపోతాయి ఆ వెజిటబుల్స్ ఆమ్లెట్తో కలిసి. పర్ఫెక్ట్గా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తిన్న ఫీల్ కలుగుతుందండి. నాకైతే చాలా నచ్చింది, మా ఇంట్లో వాళ్ళకు కూడాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూపించిన విధంగా రెసిపీ ఫాలో అవ్వండి. ఒక 2-3 టిప్స్ ఉన్నాయండి, మళ్ళీ నేను మీకు చెప్తాను. 1, ఎగ్ను చక్కగా బీట్ చేసుకోండి. 2, వెజిటబుల్స్ వీలైనంత సన్నగా తరుక్కోండి. చక్కగా లో ఫ్లేమ్లో ఓపిక్గా కుక్ చేయండి. 3, ఆమ్లెట్ని డెప్త్ ఉన్న ప్యాన్లో వేసుకోండి. ఇంకా ఆమ్లెట్ని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి. ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఓపిక్గా కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్ ఆమ్లెట్, స్పానిష్ ఆమ్లెట్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ తోటి వారితో షేర్ చేసుకోండి. ఎందుకంటే సంతోషం పంచే కొద్దీ పెరుగుతుందండి. థ్యాంక్ యూ.